చేయమని. ఇది నోట్ జేసి లేకుండా అలానే మీరు ఫస్ట్ రియాక్ట్ యాప్ క్రియేట్ చేయకుండా ప్రాక్టీస్ చేయలేరు మీరు. మళ్ళీ ఏ రోజు క్లాస్ అప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటేనే మీకు ఈజీగా ఉంటుందనమాట. లేదంటే యూ విల్ ఫేస్ ప్రాబ్లమ్స్. ఓకే. Click on next, install. Yeah, finish. Open VS Code. సో ఫస్ట్ నోట్.js అలా డౌన్లోడ్ చేసినాక ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసినాక టెర్మినల్ ఓపెన్ చేయండి. టెర్మినల్ ఓపెన్ చేశాక మీరు ఇక్కడ కాదు, పైన 3 డాట్స్. న్యూ టెర్మినల్. హలో. సార్. Yeah, node -v and npm -v. నోట్ నిన్న -v. నోట్ స్పేస్ -v. నోట్ స్పేస్ -v. నిన్న క్లాస్ జాయిన్ అవ్వలేదా నువ్వు? జాయిన్ అంతా ప్రాపర్ ఫిక్స్ అవుతుంది. నోట్ -v ఎంటర్ సార్. యా, ఎంటర్. నిన్న వర్షన్ చెక్ చేయడం గురించి చెప్పాను కదా. నోడ్ -v అండ్ npm -v. npm స్పేస్ -v. స్పేస్ -v. స్పేస్ ఓకే. క్లాస్ సరిగ్గా ఫాలో అవ్వట్లేదు అందరూ, అర్థం అవుతుంది. కొంతమందే ఫాలో అవుతున్నారు. అండర్స్కోర్ కాదు, హైఫన్ npm space -v. Okay, Venkatesh, you can stop sharing your screen. మేబీ మైక్ మ్యూట్ అయింది అది. ఓకే, లెట్ మీ రీషేర్ మై స్క్రీన్. యా, సో మనం ఇన్స్టాల్ చేసినాక మనం ఓపెన్ cmd ఆర్ విఎస్ కోడ్ టెర్మినల్ ఓపెన్ చేశాక నోడ్ -v స్పేస్ ఇచ్చి -v ఇవ్వాలి. అలానే npm -v మనం నిన్న చెక్ చేసాం కదా. ఇక్కడ ఇలా ఇస్తే మనకు ఒక వర్షన్ వస్తుంది. ఇఫ్ యు ఆర్ గెటింగ్ సమ్ వర్షన్, దట్ మీన్స్ యూ హ్యావ్, అంటే మీ మిషన్లో యూ హ్యావ్ Node.js. అలానే npm స్పేస్ -v అని అంటే వర్షన్ అనమాట. ఇట్ డిఫైన్స్ ద వర్షన్. v అంటే లేదు, ఫుల్గా వర్షన్ ఏమి ఇచ్చినా ఇట్ విల్ వర్క్. సో ఈ npm అంటే ఏంటి అని అంటే నోడ్ ప్యాకేజింగ్ మేనేజర్. ఇది మనం ఇన్స్టాల్ చేయము. వెన్ ఎవర్ యూ హ్యావ్ ఇన్స్టాల్డ్ Node -v,
సో ఇది కూడా ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవుతుంది. ఈ ప్యాకేజ్తో పాటే ఇది కూడా ఇన్స్టాల్ అయిపోతుంది మనకి ఇన్ అవర్ మిషన్. ఓకే, సో దిస్ ఈజ్ వన్ థింగ్. ఆఫ్టర్ దట్ వాట్ వీ డిడ్, సో మనం ఫస్ట్ రియాక్ట్ యాప్ని క్రియేట్ చేసాం. ఇది ఎలా క్రియేట్ చేసాం, మనం కొత్తగా ఏమి చేయలేదు. సో ఆల్రెడీ వాట్ ఎవర్ వీ హ్యావ్ ఇన్ ద react.dev అనే నాట్ ఆల్ .dev, దిస్ ఈజ్ ద లేటెస్ట్ వెబ్సైట్ react.dev. ఇందులో బిల్డ్ యాప్ ఫ్రమ్ స్క్రాచ్ అని ఉంది. దీని మీద క్లిక్ చేసినాక మీరు జస్ట్ ఏదైతే ఉందో దీన్ని మనం కాపీ చేసుకున్నాక ఇది ఇచ్చినాక మనకి సమ్ హియర్ మనం ఏమేమి చేస్తాం, వన్ బై వన్ విల్ చెక్. అగైన్ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మళ్ళీ నేను డిలీట్ చేసేస్తా ఎంటైర్ థింగ్స్. మళ్ళీ నేను రీఇన్స్టాల్ చేయడానికి ట్రై చేస్తా. డిలీట్ పర్మనెంట్లీ, ఐఎమ్ జస్ట్ డిలీటింగ్. ఇట్స్ నాట్ డిలీటింగ్. ఓకే, సో ఐ జస్ట్ గో హియర్. రియాక్ట్ ఉంది కదా, మన ఈ రియాక్ట్ అనే ఫోల్డర్నే నేను ఎంటైర్ డిలీట్ చేస్తాను. జస్ట్ మళ్ళీ చూపిస్తున్నాను ఎందుకు అని అంటే యూ నీడ్ టు గెట్ ద క్లారిటీ. డిలీట్. చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, అన్ని ఐటమ్స్ని ఐ జస్ట్ వాంట్ టు డిలీట్. ఓకే, సమ్ ఇష్యూస్ హ్యాపెనింగ్. నో ఇష్యూ, మన ఇది we will create a new one. It's not an issue. Just creating a new folder here. React practice. Okay, this is the folder I just want to open in a VS Code. It is open here. ఓపెన్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే టెర్మినల్ ఓపెన్ చేయాలి. టెర్మినల్కి షార్ట్ కట్ వచ్చి Ctrl+1 పక్కన ఉన్న సింబల్ మీరు క్లిక్ చేస్తే అయిపోతుంది, సింపుల్. సో నౌ ఐ వాంట్ టు ఇన్స్టాల్. సో మీరు పాత చెప్పాను కదా, పాతది ఏం చేయాలి మనం అనేది అని నేను npx create react app అనేది ఓల్డ్ది, మనం అది యూజ్ చేయకూడదు. నేను ఇక్కడ కూడా రాయట్లేదు ఎందుకంటే నేను నోట్స్ ఇచ్చేటప్పుడు ఈ మైట్ కన్ఫ్యూజ్ కాబట్టి నేను అది ఇవ్వను. జస్ట్ యూ నీడ్ టు కీప్ ఇన్ అ మైండ్, మీరు మైండ్లో జస్ట్ పెట్టుకోండి. బట్ మనం ఇక్కడ చేసేది ఏంటి అని అంటే బై యూజింగ్ న్యూ వన్ అంటే బై యూజింగ్ వైట్ టూల్ ఉంది కదా, బిల్డ్ టూల్. ఈ బిల్డ్ టూల్ ద్వారా మనం వి జస్ట్ వాంట్ క్రియేట్ ఎ న్యూ రియాక్ట్ ప్రాజెక్ట్. ఐఎమ్ జస్ట్ కాపీ పేస్ట్ ఇట్. ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ ఏమి ఇవ్వాలి, మై రియాక్ట్ యాప్, దట్స్ ఇట్, మై రియాక్ట్. సో ఫస్ట్ మై రియాక్ట్, మీరు ఒక్కొక్కటి స్టెప్స్ చూడండి. ఫస్ట్ మనము ఇది టైప్ చేసాము, తర్వాత ప్రాజెక్ట్ నేమ్ ఇస్తున్నాం, తర్వాత సో రియాక్ట్. సో విచ్ వన్ ఐ నీడ్, జావా స్క్రిప్ట్. ఇవన్నీ ఏంటి అని అంటే సో దీస్ ఆర్ ఆల్, నేను కాపీ చేస్తాను ఇవన్నీ. ఇలా వస్తుంది. ఫస్ట్ మనకి npx create వైట్ అని ఇచ్చిన తర్వాత ప్రాజెక్ట్ నేమ్ అనేది ఇవ్వాలి, ఫ్రేమ్వర్క్ని ఇవ్వాలి, రియాక్ట్. నెక్స్ట్ సెలెక్ట్ వేరియంట్ జావా స్క్రిప్ట్ని సెలెక్ట్ చేశాను నేను. దెన్ వీ హ్యావ్ దీస్ 3. ఓకే, సో ఫస్ట్ ఏమైనా ఉంది, సిడి మై రియాక్ట్. మీరు మై రియాక్ట్ అనే నేమ్ ఇచ్చారు కదా, అందులోకి వెళ్ళండి అని చెప్తుంది. ఐఎమ్ జస్ట్ గోయింగ్ దే. అండ్ దెన్ npm ఇన్స్టాల్. npm నేను ఇక్కడ ఉన్న స్టెప్సే ఫాలో అవుతున్నాను, నేను కొత్తగా ఎక్కడి నుంచి ఇన్స్టాల్కి ఐ ఇన్స్టాల్ అన్న రాయొచ్చు, అన్న రాయొచ్చు, షార్ట్ కట్. ఓకే, ఇట్ విల్ ఇన్స్టాల్ సమ్ ప్యాకేజెస్, సమ్ మాడ్యూల్స్ అండ్ సమ్ ఫైల్స్. చూడండి ఇనిషియల్గా ఏమీ లేవు,
but it is creating node modules and it creating some project files. ఓకే, మనం నార్మల్గా ఇంతకుముందు HTML CSS జావాస్క్రిప్ట్ చేసేటప్పుడు ఇవన్నీ ఏమీ లేవు. బట్ ఇది ఏం చేస్తుంది, ఈ వైట్ అనేది ఉంది కదా, ఈ వైట్ రియాక్ట్ అనేది, సో ఈ మనం వైట్ రియాక్ట్ అని ఇచ్చాం కదా, సో దాట్ గోన క్రియేట్ దీస్ ఆల్ ఫైల్స్. ఇవన్నిటిని మనకి ఇస్తుంది అనమాట. సో మచ్ ఫైల్స్ ఉంటాయి మనకి. అవన్నీ ఇవి మనం ఎందుకు అంటే, ఇది యాక్చువల్గా బిఫోర్ ఏంటంటే రియాక్ట్కి రాకముందు, ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఆ క్రియేట్ రియాక్ట్ యాప్ అనేది లేకముందు, అంటే బిఫోర్ 2015 అట్లా 2000 ఆ టైంలో, సో వాట్ దే హ్యావ్ టు డూ ఇస్ దే హ్యావ్ టు క్రియేట్ మాన్యువల్లీ. ఇన్ని ఫైల్స్ని మాన్యువల్గా క్రియేట్ చేయాలి, అన్నిటినీ ప్రాజెక్ట్ని క్రియేట్ చేయాలంటే చాలా హెడేక్గా ఉండేది అప్పట్లో. బట్ ఇప్పుడు ఏం చేసేవారంటే సింపుల్గా దే హ్యావ్ క్రియేటెడ్ వన్ బిల్డ్ టూల్ లాగా ఒకటి క్రియేట్ చేసేసి, మనం ఒక కమాండ్తోనే అన్ని ఈ ఒక ప్రాజెక్ట్ మొత్తాన్ని, ఒక బేసిక్ ప్రాజెక్ట్ని మనం వీ కెన్ సీ ఇన్ అవర్ వెబ్సైట్. ఇప్పుడు నేను చూపిస్తా చూడండి. npm run dev అని ఇన్స్టాల్ అయిపోయినాయి. npm run dev. చూడండి ఇక్కడ ఇది జస్ట్ ఇక్కడ మనకు వచ్చింది కదా, ఫాలో లింక్, ఫాలో లింక్ చూడండి, లోకల్. సో ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, సో ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు రాసేసుకున్నారనమాట ఇదంతా, ఈ పేజ్ అనేది మనం వీ కెన్ రిమూవ్. ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఎలా ఫస్ట్ నేను ఏం చేయలేదు, ఫస్ట్ ఒక రియాక్ట్ యాప్ని క్రియేట్ చేసుకున్నా బై యూజింగ్ వైట్ బిల్డ్ టూల్ ద్వారా నేను క్రియేట్ చేసుకున్నాక ఇందులో కొన్ని మనకి ఫైల్స్ ఫోల్డర్స్ వచ్చాయి. ఈ ఫైల్స్ ఏంటి, ఈ ఫోల్డర్స్ ఏంటి, ఇందులో ఏమేమి యూజ్ లేదు, 1 by 1 మనం చెక్ చేద్దాం. 1 by 1 చెక్ చేసినాక సో ఏమైతే అవసరమో అవి మాత్రం ఉంచుదాం, రిమైనింగ్ అన్ని రిమూవ్ చేసేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే మనకి ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకు మై రియాక్ట్ లోపల ఓపెన్ చేయగానే నోడ్ మాడ్యూల్స్ అని ఉంది. ఈ నోడ్ మాడ్యూల్స్ని మీరు టచ్ చేయకూడదు. దీస్ ఆర్ ఆల్ రిగార్డింగ్ ప్యాకేజెస్ సంబంధించిన వైట్ రియాక్ట్ అన్నీ ఉంటాయి అన్నమాట. సిఎస్ఎస్ సంబంధించింది, జావా స్క్రిప్ట్ సంబంధించి ఆల్ చూడండి ఎన్ని నోడ్ మాడ్యూల్స్ ఉన్నాయో, దీస్ ఆర్ ఆల్ రిగార్డింగ్ ఏంటి అని అంటే ఈ యొక్క కొన్ని ప్యాకేజెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. మనం npm i అని ఎప్పుడైతే కొడతామో అది ఇట్ విల్ కమ్. దీస్ ఆర్ నోడ్ మాడ్యూల్స్, నోడ్కి సంబంధించి ఉన్నాయి కదా, నోడ్ చేసి సంబంధించిన అన్ని మాడ్యూల్స్. ఇది లేకపోతే వర్క్ అవ్వవు. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి పబ్లిక్. ఈ పబ్లిక్లో ఏంటంటే వైట్ ఎస్విజి, ఇక్కడ ఏదైతే చూస్తున్నారో ఈ ఎస్విజి అనమాట. సో ఇఫ్ ఐ రిమూవ్ హియర్, నేను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, నేను రిమూవ్ చేశాను, నేను దాన్ని డిలీట్ చేశాను, వేర్ ఐ జస్ట్ రిమూవ్డ్ ఇట్. అండ్ పబ్లిక్లో ఏం లేవు. ఇంతకుముందు పబ్లిక్లో index.html ఉండేది, అంటే ఓల్డ్ npm క్రియేట్ రియాక్ట్ యాప్లో. మీరు జాగ్రత్తగా వినాలి. సో index.html అనేది బయటికి తీసుకొచ్చారు, పబ్లిక్ నుంచి SRCకే వచ్చేసింది. సో మనకి ఓన్లీ HTML ఫైల్ ఉండేది ఇది ఒకటే, ఎంటైర్ రియాక్ట్. సో మనకి ఎంటైర్ రియాక్ట్ ఫైల్లో మనకి ఓన్లీ HTML ఫైల్ ఉండేది, ఈ index.html ఒక్కటే మాత్రమే. ఇంతకు మించి ఇంకొక ఫైలే మీరు చూడరు, html.html. సో ఇన్ ఫ్యూచర్ మీరు అన్ని .jsx ఫైల్స్ చూస్తారు. అవి ఏంటనేది కూడా నేను చెప్తాను. ఇక్కడ చూడండి, టైటిల్ ఏముంది, వైట్ ప్లస్ రియాక్ట్ అని ఉంది. ఇక్కడ ఎక్కడ ఉంది, వైట్ ప్లస్ రియాక్ట్ టైటిల్. ఓకే, ఇక్కడ ఉంది వైట్ ప్లస్ రియాక్ట్. సో నేనేం చేస్తానంటే మార్చేస్తాను, మై రియాక్ట్ యాప్ అని పెట్టేసుకుంటాను నేను ఇట్లా. చూడండి, ఇక్కడ ఏముంది, ఒకటే డివ్ ఉంది. ఆ డివ్ని మనకి స్క్రిప్ట్లో రాసుకున్నాడు. స్క్రిప్ట్లో టైప్ మాడ్యూల్ మెయిన్ JSXలో నుంచి ఇది వస్తుంది, అంతే సింపుల్. చూడండి, ఇక్కడ మై రియాక్ట్ యాప్ అని చేంజ్ అయ్యింది. ఇంకా మనం ఇవన్నీ రిమూవ్ చేసేయచ్చు, మనకి ఇవన్నీ అవసరం లేదు. బట్ సో వీ విల్ రిమూవ్. నోడ్ మాడ్యూల్స్ అయింది, పబ్లిక్ అయింది, index.html అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఎస్ఆర్సి అంటే సోర్స్, మొత్తం కోడ్ అంతా ఉండేది ఇందులోనే. మనం రాయాల్సింది కూడా ఇందులోనే ఉంటుంది, ఈ ఫోల్డర్లోనే. మిగతా ఏవి మీరు టచ్ చేయడానికి లేదు. సో
సో ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటి చూడండి. అసెట్స్ అంటే రియాక్ట్కి సంబంధించిన ఎస్విజి, ఈ ఎస్విజి అనమాట. ఇటు చూడండి ఈ ఎస్విజి. సో నాకు ఇది వద్దు అనుకుంటే మనం ఇది కూడా అసెట్స్ని రిమూవ్ చేసేయచ్చు. ఓకే, ఐ రిమూవ్ ఇది ఉంచుదాంలేండి, అంటే ఇప్పుడు కావాలంటే తీసేయచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు index.html అయింది కదా, మనకి main.jsx, app.jsx ఈ 2 ఇంపార్టెంట్ ఫైల్స్ అనమాట. ఓకేనా, వాట్ main.jsx ఉంది కదా, ఇందులో ఏం చేసాను చూడండి. మనకు ఒక రూట్ ఎలిమెంట్ ఉంది, ఏది ఈ index.htmlలో. అంటే ఇది ఎలా కనపడుతుంది, ఎలా ఇది వర్క్ అవుతుంది అనే దాని మీద చెప్తున్నా, చూడండి జాగ్రత్తగా. సో ఈ రూట్ ఏదైతే ఉందో div id రూట్ ఉంది కదా, ఇది main.jsxలో గెట్ ఎలిమెంట్ బై ఐడి ద్వారా ఫస్ట్ ఏం చేశారు, మనం దీన్ని ఏమంటాం. సో నార్మల్గా DOM మ్యానిపులేషన్లో మనం చెప్పుకున్నాం కదా, గెట్ ఎలిమెంట్ బై ఐడి ద్వారా ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాం, యాక్సెస్ చేసిన తర్వాత రెండర్ చేస్తున్నాం. దేన్ని, యాప్ అనే ఒక కాంపోనెంట్ని. యాప్ అనేది ఒక కాంపోనెంట్. ఈ కాంపోనెంట్ ఎక్కడి నుండి ఇక్కడ ఉంది, జాగ్రత్తగా చూడండి. సో అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనకి కోడ్ అంతా, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో బేసిక్ కోడ్ అంతా ఇక్కడ నుంచి, ఇందులోనే ఉంది చూడండి, రాసేది అంతా ఇందులోనే ఉంది. HTML కోడ్ అంతా ఎక్కడ రాస్తున్నాం మనం, .jsx కోడ్లో రాస్తున్నాం. అసలు JSX అంటే ఏంటి, ఈ కోడ్ గురించి నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నేను ఇది ఐ విల్ రిమూవ్ ఎవ్రీథింగ్, నాకు ఏదైతే ఉందో అన్ని డిలీట్ చేస్తాను. సేవ్, జస్ట్ క్లీన్. మీరు ఓన్లీ app.js మాత్రమే టచ్ చేయాలి. index.html కానీ ప్రజెంట్ main.jsx కానీ ఏం చేయొద్దు మీరు. ఓకే, టచ్ చేయొద్దు, దాన్ని ఏమి ఇచ్చేయద్దు మీరు. ఓన్లీ మీరు app.jsలో అంతా రిమూవ్ చేసేయచ్చు. మీరు ఇక్కడ ఒక్కొక్క ఫంక్షన్ రాయాలి. ఒక ఫంక్షన్ రాయాలంటే ఒక కాంపోనెంట్లా రాయాలి. నేను దీని గురించి కూడా నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. జస్ట్ బిఫోర్ ఏంటంటే అన్ని రిమూవ్ చేసి చూపిస్తాను అంతే. చూడండి, ఇక్కడ మై ఫస్ట్ రియాక్ట్ యాప్ అని ఇలా వచ్చింది. ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ మనం చూద్దాం. సో నో నీడ్ టు వరీ. ఇందులో మనకు కావాల్సినవి ఏంటి, అవసరం లేని ఏంటి, అసలు ఈ ఫైల్స్ ఏంటి మొత్తం చూద్దాం. index.html అనేది జస్ట్ మనకు ఒక రూట్ని తీసుకుంటుంది అంతే. ఇందులో ఇంకేం ఉండదు, ఒక టైటిల్ ఉంటుంది అంతే, టైటిల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంతే. ఈ రూట్ని తీసుకొచ్చి మనం main.jsxలో రూట్ని యాక్సెస్ చేసి, అంటే ఏం చేస్తున్నామనంటే ఇక్కడ నుంచి app.js నుంచి ఏదైతే కోడ్ రాస్తామో దాన్ని main.js పంపిస్తున్నాము. ఈ main.js అనేది ఈ HTML లోపలికి ఇక్కడ ఈ div లోపల రావడానికి ట్రై చేస్తుంది. అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. మనకి ఏదైతే ఈ app.jsలో మీరు కోడ్ రాస్తారో, ఇక్కడ రాస్తున్నారు చూడండి కోడ్, ఇదంతా డిస్ప్లే ఎక్కడ మనకి వెబ్సైట్లో డిస్ప్లే అవడానికి మనం main.jsxకి బై యూజింగ్ యాప్ కాంపోనెంట్ అంటే app.jsx, దీని ద్వారా మనం ఈ app.jsxలో ఏదైతే కోడ్ ఉందో ఫస్ట్ మెయిన్ పంపించాం, ఇక్కడ రెండర్ చేస్తాం చూసారా ఇది. సో ఈ రెండర్ అయిన ఈ app.jsx ఏదైతే ఉందో దీనిని మనం రూట్ ఏదైతే ఉందో, ఈ రూట్ ఉంది కదా div, ఈ index.htmlలో ఇక్కడికి వస్తుంది అనమాట ఆ కోడ్ అంతా. ఈ div లోపలికి అంతా వస్తుంది కోడ్. సో అలా వర్క్ అవుతుంది ఇది. అలా రాశారు వాళ్ళే, మనం ఏమి రాయలేదు, వాళ్ళే రాసిచ్చారు. మనం జస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. మనం ఫస్ట్ ఎప్పుడు సరే app.jsx నుంచే స్టార్ట్ అవుతుంది మనకి. ఇది మీకు ఒక ఐడియా ఉండాలి ఏంటి అనేది. ఇందులో app.css ఉంది, మీకు కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే డిలీట్ చేసి. index.css ఉంది, కావాలంటే ఉంచుకోండి లేదా డిలీట్ చేసేయండి. దట్స్ ఇట్. ఓకే, SRCలో మనం రెండే ఉంచుకున్నాం, app.jsx, main.jsx అండ్ index.html. రిమైనింగ్ ఏమి డిలీట్ చేయకుండా అన్నీ అలాగే ఉంచాలి. గిట్ ఇగ్నోర్ ఎలా ఉంచండి, ఇది ఎలానే ఉంచండి. రీడ్మీ జస్ట్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్. ఓకే, మెయిన్ ఇంకొకటి ఇంపార్టెంట్ అంటే ప్యాకేజెస్. ఈ ప్యాకేజెస్లో ఏంటి అని అంటే, ఇప్పుడు మనం చూస్తే చూడండి, ఇంతకుముందు రియాక్ట్ అని ఉండేది ఇక్కడ స్క్రిప్ట్స్లో, డెవ్లో. ఇక్కడ వైట్ బిల్డ్ ద్వారా మనం స్క్రిప్ట్ రాసాం కాబట్టి సో అందుకు వైట్ అని వచ్చింది. అలానే డిపెండెన్సీస్లో రియాక్ట్, మనం యూజ్ చేస్తున్న అప్లికేషన్ సంబంధించింది రియాక్ట్, దాని వర్షన్ వచ్చేసరికి 19 వర్షన్. అలా
ఇక్కడ రైట్ సైడ్ ఉన్నాయన్నీ వర్షన్స్ రిగార్డింగ్ దోస్ వర్షన్స్. మనకి ఏమన్నా ప్యాకేజెస్ ఇంకా ఫ్యూచర్లో కావాలంటే, ప్యాకేజ్ అంటే ఒక బండిల్, అంటే ఒక ఏదన్నా మనం ఈజీగా డెవలప్ చేయడానికి బై యూజింగ్ ప్యాకేజెస్ ద్వారా చేస్తాం. వీ హ్యావ్ మెనీ ప్యాకేజెస్ ఇన్ ఫ్యూచర్ మనం యూజ్ చేస్తాము. అవి వచ్చినప్పుడు నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. ఓకే, సో ఇంతవరకు ఏమైనా డౌట్ ఉందా? సో ఇందులో ఈ ఫైల్స్లో జస్ట్ ఏ డిలీట్ చేసామో ఏమనేది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నేను ఈ కోడ్ని ఏం చేస్తానంటే ఇక్కడ నుంచి గిట్ హబ్లోకి పుష్ చేస్తా. ఓకే, ఆ గిట్ హబ్ నేను ఒక యూఆర్ఎల్ ఇస్తా, అందులో మీరు చెక్ చేసుకోండి. ఎందుకని అంటే ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ వీ విల్ హ్యావ్ మోర్ ఫైల్స్ అనమాట, మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సో నేను ఒక URL ఇస్తా, గిట్ హబ్ టుమారో అండ్ మేబీ ఆన్ మండే. సో ఐ విల్ గివ్ వన్ URL, మీరు ఆ URLని యూజ్ చేసి యూ కెన్ చెక్ ఓవర్ దేర్. అంటే ఏవైతే కోడ్ నేను ఇప్పుడు ఇక్కడ రాయిస్తానో మీకు ఆ కోడ్ అంతా సరే. ఇక్కడ చూడండి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కదా, ఇష్యూస్ ఉంటే రిమూవ్ ఇక్కడ వస్తాయి. టెర్మినల్లోనే ఏమన్నా ఇష్యూస్ ఉన్నా సరే, ఏమైనా ఉంటే ప్రాబ్లమ్ ఇస్తే ఇక్కడ చూపిస్తుంది. బట్ మనకి ఇష్యూస్ లేకపోతే just refresh index.html, save app.jsx. ఇది ఇంకా రిఫ్రెష్ అవుతుంది. సో ఓకే, సో అంటిల్ నౌ మనం ఇప్పుడు దాకా ఏం చూసా, మనం ఇప్పటి నుంచి కోడ్ని index.htmlలో రాయాం. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మనం app.jsxలో రాయాలి. సో ఈ app.jsxలో ఒక్కొక్కటి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ main.jsxలో కూడా రాయాం. ఇక్కడ నుంచి కొత్త ఫైల్స్, కొత్త ఫోల్డర్స్ క్రియేట్ చేసుకుంటా వెళ్తాం. ఓకే, ఫస్ట్ మీరు రాగానే ఫస్ట్ దీని గురించి చూడాలి. ఇది సో వాట్ ఈస్ దిస్ అనేది. ఓకే, ఇక్కడ మీరు నేను ఏదైనా ఒక కాంపోనెంట్, దీన్ని ఏమంటామంటే మనం ఒక కాంపోనెంట్ అంటాం. దీన్ని ఒక ఫైల్ నేమ్ కింద కాకుండా ఒక కాంపోనెంట్ లాగా క్రియేట్ చేస్తాం. app.jsx. ఇది JSX అనేది ఏంటంటే జావా స్క్రిప్ట్ సింటాక్స్ ఆర్ XML అంటాం. సో దాని గురించి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ ఏంటి అని అంటే ఇది ఒక కాంపోనెంట్ లాగా అవుతుంది. ఇది ఒక కాంపోనెంట్. ఓకే, .jsx అని ఎప్పుడైతే ఉందో we will call it as a component. ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా నిన్న, ఇట్స్ ఏ కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్స్. కాంపోనెంట్స్గా డివైడ్ చేసుకొని మనం సో we will build the React JS అప్లికేషన్. ఓకే, సో ఫస్ట్ మనం ఇందులో మనకి 3 కనిపిస్తున్నాయి చూడండి. ఫస్ట్ వన్ ఈజ్ ఇంపోర్ట్ అని ఉంది. సో దీని గురించి మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. అలానే ఎక్స్పోర్ట్ అని ఉంది, దీని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ ఈ ఇన్సైడ్ ఏదైతే ఉందో దీని గురించి we will start now. Today we are going to discuss about this. What is this? So first ఏమేమి ఉంది అని అంటే నార్మల్గా దిస్ ఈజ్ వన్ యారో ఫంక్షన్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ వన్ యారో ఫంక్షన్. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్? మీరు నార్మల్గా ఇప్పుడు నేను యారో ఫంక్షన్ని ఇలా రాస్తా కదా, దిస్ ఈజ్ యారో ఫంక్షన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్? మీరు ఏదైనా చెప్పగలుగుతారా? డిఫరెన్స్ ఏమైనా ఉందా యారో ఫంక్షన్కి దీనికి? ఇక్కడ మనము ఫంక్షన్ ని వేరియబుల్ లాగా స్టోర్ చేస్తున్నాం అనుకుంటా సార్. కాన్స్ట్ ఇచ్చాం కదా. లేదు, ఇంతకు ముందు కూడా అలానే ఇచ్చాం కదా. మీరు చూసుకుంటే కాన్స్ట్ ఇలానే ఇస్తా కదా, ఇలానే ఇచ్చేవాళ్ళం కదా. దిస్ ఈజ్ యారో ఫంక్షన్ కదా. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఇలా ఇచ్చేవాళ్ళం మనం. సో దాన్ని కాల్ చేసేవాళ్ళం, తర్వాత సమ్ అని ఇలా కాల్ చేసేవాళ్ళం కదా. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ యారో ఫంక్షన్కి ఇక్కడ మనం రాసిన కోడ్కి? వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఫంక్షన్ సారీ, ఫంక్షన్ ఇన్వోక్ చేయట్లేదు. ఇంకోరు ఏదో చెప్తారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఐ టెల్ యూ సింప్లీ. ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే ఒక ఫంక్షన్ రాసేటప్పుడు ఇట్స్ ఆల్వేస్ స్టార్ట్ విత్ ఎ స్మాల్. ఓకే, స్మాల్ లెటర్తోనే స్టార్ట్ అవుతుంది. ఫంక్షన్ అనేది ఎప్పుడు సరే మనం క్యాపిటల్ లెటర్తోని అప్పర్ కేస్లో కానీ ఎప్పుడు రాయం. ఫంక్షన్ అనేది ఎప్పుడు స్మాల్తోనే స్టార్ట్ అవుతుంది. క్యామెల్ కేస్లా ఉంటుంది కావాలి అని అంటే, అంతేగాని బట్ కాంపోనెంట్ ఎప్పుడన్నా మీరు ఇలా రాశారంటే దిస్ ఈజ్ కాంపోనెంట్, దిస్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్. ఓకే, కాంపోనెంట్ లోపల ఫంక్షన్ కూడా రాయొచ్చు. బట్
ఒక కాంపోనెంట్ అనేది ఇప్పుడు ఇలా రాసామంటే దిస్ ఈజ్ వన్ కాంపోనెంట్. యాప్ అనేది ఎప్పుడు చూడండి ఎలా ఉంది, క్యాపిటల్లో ఉంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సమ్ అని ఎస్ అని రాస్తే చూడండి దిస్ విల్ వన్ మోర్ కాంపోనెంట్, ఇది ఇంకొక కాంపోనెంట్ అయిపోతుంది. దిస్ ఇస్ నాట్ ఎ ఫంక్షన్ ఎనీమోర్. ఓకే, సేమ్ యారో ఫంక్షన్ లానే ఉంటుంది, యారో ఫంక్షన్ లానే ఉంటుంది, డిఫరెన్స్ ఏమీ ఉండదు మీకు. ఇది రాసాం కదా, జస్ట్ ఇది లోపల ఏం చేయాలంటే మనం రిటర్న్ చేయాలి. సో ఈ జేఎస్ఎక్స్కి కొన్ని రూల్స్ ఉన్నాయి. కాంపోనెంట్ రాసేటప్పుడు కాంపోనెంట్ షుడ్ బి రిటర్న్ ఇట్ షుడ్ రిటర్న్ సంథింగ్. మనం జేఎస్ఎక్స్ గురించి చూద్దాం. జేఎస్ఎక్స్ ఏమంటామంటే జేఎస్ఎక్స్ని .jsx అన్నాం కదా. అసలు ఈ జేఎస్ఎక్స్ ఏం చేసిందంటే ఫస్ట్ దీన్ని జావా స్క్రిప్ట్ సింటాక్స్ అంటారు, సింటాక్స్ ఆర్ XML. జావా స్క్రిప్ట్ XML. ఓకే, సో ఈ జావా స్క్రిప్ట్ సింటాక్స్లో కాంపోనెంట్ ఇది ఎప్పుడైతే ఇలా మీరు ఒక కాంపోనెంట్ అన్నాం, దీన్ని ఫంక్షన్ అన్నాము. ఈ యారో ఫంక్షన్ లానే ఉంటుంది చూడటానికి, బట్ క్యాపిటల్ లెటర్ ఎప్పుడైతే ఉంటుందో అది కాంపోనెంట్. మీరు అది గుర్తుపెట్టుకోండి. ఫంక్షన్లో మనకి స్మాల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది, ఇక్కడ అనేది క్యాపిటల్. ఇప్పుడు మీరు అన్నట్టు ఇన్వోక్ ఎప్పుడు చేస్తాం, ఫంక్షన్ వస్తే ఇన్వోక్ చేస్తాం, బట్ కాంపోనెంట్ని మనం ఇన్వోక్ చేయం, ఎక్స్పోర్ట్ చేసుకుంటాం. ఓకే, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ చేసుకుంటాం, ఇన్వోక్ అనేది చెయ్యం మనం కాంపోనెంట్ని. ఓకే, ఫంక్షన్ మాత్రం ఇన్వోక్ చేస్తాం, కాల్ చేస్తేనే అది వర్క్ అవుతుంది, లేదంటే అది ఐడియల్గానే ఉండిపోతుంది. అది ఒకటి రాసాం మనం ఒక ఫంక్షన్ని, సో మనం యూజ్ చేయాలంటే కాల్ చేయాలి, ఇన్వోక్ చేయాలి. సో ఈ కాంపోనెంట్ని మాత్రం ఎక్స్పోర్ట్ చేసి ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసరికి కాంపోనెంట్ ఇలా రాయాలి, ఒక యారో ఫంక్షనే, అది కూడా ఒక ఫంక్షనే, యారో ఫంక్షనే. బట్ ఏంటంటే జస్ట్ ఇది కాంపోనెంట్ అని కాల్ చేస్తాం అంతే. రాసే విధానం మాత్రం ఒక యారో ఫంక్షన్ లానే రాసాం మనం. ఫంక్షన్ ఎలా రాస్తాం ఇప్పుడే చెప్పా, కాన్స్ట్ సమ్, డిఫరెన్స్ ఏమీ లేదు, ఓన్లీ క్యాపిటల్ ఇంతే, ఇది ఫంక్షన్ అయిపోతుంది. సో బట్ ఈ ఫంక్షన్ మనకు అవసరం లేదు ఇప్పుడు మనం. సో అందుకే ఫంక్షన్స్ కూడా రావాలి అనేది, ఫంక్షన్ రాయడం వస్తే మనకి కాంపోనెంట్ రాయడం కూడా ఈజీ అయిపోతుంది. ఓకే, ఫస్ట్ కాంపోనెంట్ షుడ్ బి రిటర్న్ సంథింగ్. కాంపోనెంట్ మనకి ఫంక్షన్లో రిటర్న్ లేకపోయినా నార్మల్గా రాస్తాం కన్సోల్లో, బట్ కాంపోనెంట్ ఏం చేస్తుందంటే కాంపోనెంట్ షుడ్ బి రిటర్న్ సంథింగ్, రిటర్న్ చేస్తాం, ఏదో ఒకటి రిటర్న్ చేయాలి. ఏదర్ కన్సోల్లో ఆర్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీరు ఏదో ఒకటి రిటర్న్ చేసేయాలి కన్సోల్లో. యాప్ అనేలా జస్ట్ రిటర్న్ చేసుకోవాలి మనం. సో ఇప్పుడు మేము చెక్ చేస్తే ఇది ఇంకా రిఫ్రెష్ అవుతుంది, ఇది సమస్య ఉన్నట్టు. ఏం చేద్దామంటే ఇలాంటి అయినప్పుడు మళ్ళీ క్లోజ్ చేసుకోవచ్చు, Ctrl+C అని కొట్టి క్లోజ్ చేసుకొని మళ్ళీ npm run dev నేను ఇస్తున్నా, ఇష్యూ ఉన్నట్టుంది. npm run dev, లెట్స్ స్టార్ట్ అగైన్. ఇక్కడ చూడండి సమ్ ఇష్యూ, index.css మీరు ఇవన్నీ రిమూవ్ చేశారు, రిజాల్వ్ చేయలేదు, సో దెర్ ఈజ్ ఏ ఇష్యూ అని చెప్తుంది. సో ఒక్కొక్కటి చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి index.js ఉందా, లేదు మనకి, సో ఇది రిమూవ్ చేసేయాలి మనం. నెక్స్ట్ వాట్ ఎల్స్ వీ హ్యావ్, app.jsxలో నథింగ్ ఇస్ దేర్, main.jsx, app.jsx is fine. Okay, now check again. Again there is an issue, strict mode, it's not required strict mode. And yes, this is also we can remove. Save. And app.jsx లో మనం ఇక్కడ ఏమైనా ఉన్నాయా, ఇక్కడ ఇంపోర్ట్స్ అండ్ ఫైన్. ఇవన్నీ రీఫ్రెష్ అవ్వాలి, సమ్వేర్ ఏదో ప్రాబ్లం ఉంది. ఇది main.jsx, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదో సమ్ ఇష్యూ చూపిస్తుంది. npm run start, ఇలా ప్రతిసారి అయితే npm run
అగైన్ ఇష్యూ కన్సోల్ లాగ్ ఓపెన్ చేద్దాం. సో యాప్ ఈస్ కమింగ్ హియర్. కన్సోల్ లాగ్ వర్క్ అవుతుంది. అలానే యాప్ డాట్ జిఎస్ఎక్స్లో ఇట్స్ వర్కింగ్ ఫైన్, నో ఇష్యూస్. ఓకే, మనం ఇంకేం రాయలేదు ఇక్కడ. సో నేను జస్ట్ చెకింగ్, అంటే ఇంతకుముందు H1 ట్యాగ్ ఉండేది, మనకి ఇప్పుడు H1 ట్యాగ్ రిమూవ్ చేసేసాం కదా, సో అందుకే అది కనపడుతుంది. ఓకే ఫైన్, ఇట్స్ వర్కింగ్ ఫైన్ యాప్. సో ఫస్ట్ ఏంటంటే కాంపోనెంట్ షుడ్ బి రిటర్న్ సంథింగ్. ఓకే, కాంపోనెంట్ షుడ్ బి రిటర్న్ సంథింగ్. ఫస్ట్ JSXలో మనకి కాంపోనెంట్, మనం ఒక కాంపోనెంట్ ఎప్పుడైనా ఒక కాంపోనెంట్ ఉంటే కాంపోనెంట్లో ఇది కాంపోనెంట్ ఎందుకు అంటున్నామంటే ఇక్కడ చెప్పాను. సో కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్, సో వీ కెన్ రీయూజ్ ద కాంపోనెంట్స్, అందుకే కాంపోనెంట్ అంటాం. ఎన్నిసార్లు కాంపోనెంట్ షుడ్ బి రిటర్న్ సంథింగ్, ఏదో ఒకటి రిటర్న్ చేయాలి. అంటే ఫస్ట్ రిటర్న్ అనేది అయితే ఒకటి రాయాలి. ఓకే, రిటర్న్ అనేది రాయాలి. ఇంకోటి మనకు తెలిసిన రూల్ ఏంటంటే కాంపోనెంట్ అనేది స్టార్ట్ విత్ క్యాపిటల్ లెటర్. కాంపోనెంట్ నేమ్ స్టార్ట్ విత్ అప్పర్ కేస్, స్టార్ట్ విత్ క్యాపిటల్ లెటర్, మేబీ క్యాపిటల్ లెటర్. సో ఈ రెండు తెలుసుకోవాలి మీరు ఫస్ట్ కాంపోనెంట్కి. తర్వాత JSX అనేది ఇంకొక ఇష్యూ ఏంటంటే JSX అనేది ఒకదాన్నే సింగిల్ రిటర్న్ చేస్తుంది. అది కూడా మీరు జాగ్రత్తగా చూస్తే, ఒకసారి రిటర్న్ చేసిన తర్వాత ఇంకొకటి రిటర్న్ చేయలేము మనం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ H1 కావాలి, సో నేను ఇలా రాశాను అనుకోండి సంథింగ్, అది రిటర్న్ చేయలేదు, ఎర్రర్ త్రో చేసేస్తుంది అనమాట. అర్థమవుతుందా? సో ఐ ఎక్స్ప్లెయిన్ అగైన్ దిస్ వన్. ఫస్ట్ రూల్ వచ్చేసరికి ఏంటంటే ఇందులో ఇట్ షుడ్ బి, ఇవి జస్ట్ కాంపోనెంట్కి సంబంధించింది. ఇది JSXలో ఇట్ షుడ్ రిటర్న్ సింగిల్ ఎలిమెంట్ని రిటర్న్ చేయాలి. ఎలా అనేది ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. సో ఫస్ట్ ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకొని, సో నేను నార్మల్గా నాకు ఇక్కడ ఒక H1 ట్యాగ్, ఒక P ట్యాగ్, ఒక బటన్ ఉంది. సో ఒక H1 ట్యాగ్, సో దిస్ ఈజ్ హెడ్డింగ్. ఓకే, అండ్ ఇంకొక P ట్యాగ్ ఉందని చెప్పా కదా, P ట్యాగ్. సో చూడండి ఎర్రర్ త్రో చేసేస్తుంది. చూడండి ఏమైనా వస్తుంది, JSX ఎక్స్ప్రెషన్ మస్ట్ హ్యావ్ వన్ పేరెంట్ ఎలిమెంట్. ఒకటే ఉండాలి పేరెంట్ ఎలిమెంట్, మీరు ఇన్ని క్రియేట్ చేస్తారంటే కుదరదని చెప్తుంది. సో ఇలా క్రియేట్ మరి దీనివల్ల ఇష్యూ వస్తుంది కాబట్టి అప్పుడు ఏం చేయాలి మనం, దీనికి సొల్యూషన్ ఉండాలి. అదేంటి అని అంటే మనం సో ఒక డివ్ని క్రియేట్ చేసుకుంటాం. ఇలా డివ్ని క్రియేట్ చేసుకొని ఆ డివ్ లోపల ఇచ్చుకోవచ్చు. ఒకటే కదా, ఇప్పుడు డివ్ అనేది ఒక పేరెంట్ ఎలిమెంట్ అవుతుంది, ఒకటే రిటర్న్ చేస్తాం, అందులోపల ఎన్నైనా రాసుకోవచ్చు మీరు. సో దిస్ ఓకే, అలానే P ట్యాగ్ రాసుకోవచ్చు. ఇప్పుడు ప్రాబ్లం ఏం రాదు. సో ఇప్పుడు మనం యాజ్ పర్ కాంపోనెంట్ అండర్స్టాండింగ్ ఏం చేసుకుంటుందంటే ఇది ఒకదాన్నే మనం రిటర్న్ చేస్తుంది, ఒక పేరెంట్ని రిటర్న్ చేస్తుంది అని అది థింక్ చేస్తుంది అనమాట. అలానే సో ఇలా ఇస్తున్నాను, జస్ట్ ఇప్పుడు వర్క్ అవుతుంది. ఇప్పుడు వర్క్ మనం ఇంతకు ముందు ఎలా అయితే HTML కోడ్లో రాసామో అదే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఫస్ట్లో మనం రాసాం కదా H1 D1, ఇదంతా HTML కోడ్. ఇన్సైడ్ కాంపోనెంట్ లోపల ఇన్సైడ్ ఇది ఉంది కదా, ఈ కోడ్ లోపల మనం ఒక ఫంక్షన్ ఇక్కడ వరకు రాసుకున్నాం. ఇంతవరకు క్లియర్ అయిన తర్వాత ఒక రిటర్న్ ఏదో ఒకటి రిటర్న్ చేయాలి. రిటర్న్ అనే కీవర్డ్ రాసుకొని మనం పెరాన్సిస్ ఓపెన్ చేసి అందులోపల మన HTML కోడ్ని రాస్తాం. ఫైన్, దిస్ ఇస్ ఫైన్. ఎనీ డౌట్స్? ఇంకొకటి ఏంటి అంటే JSX రియాక్ట్కి వచ్చేసరికి ఇట్ షుడ్ బి ఈవెంట్స్ కానీ ఏమైనా యాట్రిబ్యూట్స్ వస్తాయి కదా, ఆ యాట్రిబ్యూట్స్ అన్నీ ఏంటంటే
మనకి క్యామెల్ కేస్లో రావాలన్నమాట. క్యామెల్ కేస్ ఇంతకుముందు మనం ఆన్ క్లిక్ అని రాసేటప్పుడు ఇలా రాసేస్తాం, ఆన్ క్లిక్ అని నార్మల్గా. బట్ ఇక్కడ చూడండి, ఆన్ క్లిక్ అనేది ఇలా రాయాలి మనం. అంటే క్యామెల్ కేస్ ఫస్ట్ స్మాల్, తర్వాత ఇది మనం యూజ్ చేస్తాం అండి. బట్ ఇదొక రూల్ అంతే. సో ఇదొక రూల్, మీరు యూ నీడ్ టు రిమెంబర్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మనం క్లాస్ అనేది ఇంతకుముందు యూజ్ చేసాం, గుర్తుంది కదా. మనకి HTML కోడ్లో మనకి క్లాస్ అనే ఒక కీవర్డ్ ఉండేది. ఇలా ఇది క్లాస్ అనేది ఏంటంటే జావా స్క్రిప్ట్లో అనేది ఒక క్లాస్ అనేది ఉంది కాబట్టి, సో మనం క్లాస్ని యూజ్ చేయం. ఇక్కడ CSS కోసం క్లాస్ నేమ్ అని యూజ్ చేయాలి. క్లాస్ నేమ్ కీవర్డ్, క్లాస్ అనేది కీవర్డ్ జావా స్క్రిప్ట్లో కాబట్టి JSXలో మనం యూజ్ చేయలేము. ఇది HTML కోడ్ కాదు, దీన్ని JSX కోడ్ అంటాం. ఇన్సైడ్ JSX కోడ్లో మనం HTML రాస్తాం అంతే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను జావా స్క్రిప్ట్ రాయాలి అంటే, ఇంతకుముందు నేను జస్ట్ 2+3 3+4 అలా రాయాలి అని అంటే, సో మనం పరాన్సిస్ లోపల రాయాలి. అంటే ఎలా అంటే, ఇలా పరాన్సిస్ లోపల 2+4 అని ఇస్తే, ఇంకొకటి ఏంటంటే 2+4 ఇలా ఇచ్చామనుకోండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ చూడండి, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 2+4 అని ఇలా ఇచ్చాము, రెండింటికి డిఫరెన్స్ వచ్చేసరికి ఇక్కడ చూడండి 62 అని వచ్చింది. 62, వై 62? వెయిట్ ఎ మూమెంట్, ఇక్కడ ఒక పీ ట్యాగ్ తీసుకొని సో దీన్ని ఇందులో ఇద్దాం. సో ఇట్ విల్ మేక్ సమ్ సెన్స్. ఇక్కడ చూడండి 2+4 అనేది 6 వచ్చింది ఇక్కడ. సో ఇది జావా స్క్రిప్ట్ కోడ్. సో ఇది నార్మల్ HTML కోడ్ అయిపోతుంది. మీరు ఒకవేళ జావా స్క్రిప్ట్ కోడ్ని రాయాలి అని అంటే, సో యూ నీడ్ టు యూజ్ ద పెరాన్సిస్. అంటే ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ లెట్ ఒక నేమ్ తీసుకుంటున్నా, లెట్ నేమ్ అని తీసుకొని జాన్ అని తీసుకున్నా, ఒక నేమ్ జాన్. నేమ్ ఇస్ డిక్లేర్డ్ నెవర్. ఇద్దాం ఈ నేమ్ వన్ని మనం ఇక్కడ ఈ జాన్ అనేవాడిని ఇక్కడ ప్రింట్ చేయాలి అని అంటే, సో నార్మల్గా ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం, డైరెక్ట్గా నేమ్ 1 అని తీసుకొని ఇలా ప్రింట్ చేసాం జావా స్క్రిప్ట్. బట్ ఇక్కడ అది అలా వర్క్ అవ్వదు అన్నమాట. ఇక్కడ చూడండి నేమ్ 1 ప్రింట్ అవుతుంది. మీరు నేమ్ 1 ప్రింట్ చేయాలి అని అంటే యూనిట్ టు రైట్ దిస్ ఇన్ జావా స్క్రిప్ట్ ఎన్క్లోజ్ చేయాలి. ఇలా ఎప్పుడైతే చేస్తారో అప్పుడు జావా స్క్రిప్ట్ లోపల ఇది ఏదైతే ఉందో ఈ కోడ్ని, ఆ కోడ్ ఇక్కడ ప్రింట్ అవుతుంది. అర్థమవుతుందా? ఏమైనా డౌట్ ఉన్నాయా ఇప్పటి వరకు? ఐ జస్ట్ గో టు 1 by 1. ఫస్ట్ ఇట్ షుడ్ బి రిటర్న్ ఏ సింగిల్ ఎలిమెంట్. నెక్స్ట్ మనం ఏం చెప్పుకున్నామంటే, యాట్రిబ్యూట్ షుడ్ బి ఇన్ క్యామెల్ కేస్. అదొకటి తెలుసుకోవాలి మనం. యాట్రిబ్యూట్స్ అనేవి క్యామెల్ కేస్. క్యామెల్ కేస్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు. నెక్స్ట్ అనేది క్లాస్ కీవర్డ్. Class is a keyword in Java. Class is a keyword in JS. JavaScript. So we can't use instead of class we can use class name. Okay, class name ఇలా యూజ్ చేయొచ్చు. ఇది ఎందుకు? ఫర్ సిఎస్ఎస్ కోసం. క్లాస్ ఐడి మాత్రం సేమ్ ఐడియా ఉంటుంది, బట్ క్లాస్ నేమ్ అవుతుంది. డిఫరెన్షియేషన్ అన్నమాట. నెక్స్ట్ జావా స్క్రిప్ట్ని రాయాలి JS6లో అంటే, సో జావా స్క్రిప్ట్ రైట్ ఇన్ ఇలా ఇందులో రాయాలి మనం. ఓకే, దిస్ ఈస్ రూల్స్ ఫర్ JSX. దీని మొత్తాన్ని మనం ఒక కాంపోనెంట్ అనుకున్నాం.
ఫస్ట్ ఒక ఫంక్షన్ రాసాం. ఆ ఫంక్షన్ ఇదో ఫంక్షన్ రాస్తే ఎప్పుడైతే మనం ఒక క్యాపిటల్ లెటర్‌తో స్టార్ట్ చేస్తామో ఇట్ షుడ్ బి ఏ కాంపోనెంట్. ఆ కాంపోనెంట్ లోపల మనకి కాంపోనెంట్ అనేది ఒకట వాల్యూని రిటర్న్ చేయాలి. సో, మోర్ దాన్ 1 ఉంటే రిటర్న్ చేయదు. అందుకే మనం డివ్ అనే ఒక డివ్‌లో తీసుకొని పేరెంట్‌లా ఇచ్చాం. సో, దాని లోపల మనం HTML కోడ్‌ని రాస్తాం. అంతే. సో, దిస్ ఈజ్ జేఎస్ఎక్స్. సో, ఇక్కడి నుంచి ఇదంతా రాస్తున్నాం కదా! దిస్ ఈజ్ జేఎస్ఎక్స్. దిస్ ఈజ్ కాంపోనెంట్. దీన్ని మొత్తాన్ని కూడా కాంపోనెంట్ అంటాం. ఈ లోపల ఏదైతే మనం రిటర్న్ లోపల ఇదంతా రాస్తాం కదా! దీన్ని జేఎస్ఎక్స్ కోడ్ అంటాం. ఈ జేఎస్ఎక్స్ కోడ్‌లో ఇలా HTML ఇలా రాస్తాం. సో, దిస్ ఈజ్ ఫర్ టుడే. మీరేం చేస్తారంటే ఐ విల్ గివ్ యూ దిస్ నోట్స్ టుడే. టుమారో నుంచి మన ఈ కోడ్‌నంతటిని మీరు క్రియేట్ చేసుకోవాలి. నేను చెప్తాను. నేను గిట్‌హబ్ లింక్ ఇస్తాను మీకు ఎలా క్రియేట్ చేయాలి ఏంటనేది. ఏం లేదు గిట్‌హబ్ ఇదేంటంటే గిట్‌హబ్ అనేది జస్ట్ ఒక కోడింగ్ మనమంతా ఇప్పుడు మల్టిపుల్ డెవలపర్స్ ఉంటాం కదా! 5 ఆర్ 6 డెవలపర్స్ అనేవాళ్ళు ఒక ప్రాజెక్ట్‌లో వర్క్ చేస్తారు. నువ్వు కోడ్ చేస్తావు, నేను కోడ్ చేస్తా. ఇయన్నీ తీసుకెళ్ళి ఒక ఫైల్‌లో పెట్టాలి కదా! సో, దానికోసమే ఇదొక గిట్‌హబ్ అనేది. సో, ఈ గిట్‌హబ్‌లో మనకి మన కోడ్‌నంతటిని తీసుకొచ్చి డంప్ చేస్తాం సింపుల్‌గా. మీరేం చేస్తారంటే సైన్ అప్ చేయండి. మీకు ఒకవేళ అకౌంట్ లేకపోతే జస్ట్ ఒక సమ్ నేమ్స్ అడుగుతది. మీరు కంటిన్యూ కొట్టండి. సో, ఆ తర్వాత మీకు జస్ట్ ఒక ఫేస్‌బుక్ లాగిన్ పేజ్ లానే ఇది కూడా. ఫైనల్‌గా ఏంటంటే మీరు మీకిక్కడ యాహ్! నేనొకటి ఇక్కడ క్రియేట్ చేసి మీకిస్తాను. మేబీ నాట్ ఇన్ దిస్. ఇంకొకటుంది. ఇంకొక అకౌంట్ ఉంది నాకు. సో, అందులో నేను ఐ విల్ క్రియేట్. జస్ట్ గివ్ మీ ఎ మినిట్. ఓకే. మీరేంటంటే ఫస్ట్ ఇది అకౌంట్ క్రియేట్ చేయండి. ఒకవేళ మీకు క్రియేట్ చేయడం రాకపోతే సో, మండే మళ్ళీ చూద్దాం మనం. సో, ఇది ఎందుకనంటే నేను కోడ్‌ని సారీ? నేను చేస్తాను. ఎవరది? నేను అందరూ చేయండి. ఒక్కరే కాదు అందరూ చేయండి. సో, ఏమైనా డౌట్స్ ఉంటే సో, అడగండి మీరు. నేను ఈ కోడ్ ఇందులోకే పుష్ చేస్తా. సో, మీరు చెక్ చేసుకోవచ్చు అందులో. ನಾನು ಮುಟ್ಟಕ್ ಮಾಡ್ಕೋಕ್ ಇಲ್ಲ ಗಿಲ್ಲ గిట్లా కళ్ళలో పెట్టు అట్లే గిట్లా ఇటు నందు గిట్లా కొద్దిగా చూపించరా ఆ బ్రష్లు ఏడున్నాయి. ఓకే. సో, ఇక్కడేంటంటే మీ బ్యాచ్‌కి సంబంధించిన కోడ్ ఇక్కడ వస్తుంది. ఆ పాత్ ఇస్తా నేను. సో, మీరేంటి అనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక బ్యాచ్ కోడ్ ఉంది. సో, ఇందులో ఉంటుందనమాట. మనకి ఏదైతే సంబంధించినయో ఆ కోడ్ అంతా మీరు యూ కెన్ చెక్ ఓవర్ హియర్. ఓకే. సో, మీకు సంబంధించింది చూడండి. వేరే చూస్తే మీకు యూ విల్ గెట్ కన్‌ఫ్యూజ్. నేను ఇస్తా మీకు పాత్ లింక్ అనేది. సో, ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇన్ టుడే క్లాస్? ఇంకా నోట్స్ ఉండదు ఇంకా ఇక్కడి నుంచి మీకు మ్యాథ్స్ గిట్‌హబ్‌లోని జస్ట్ కోడింగ్ పార్ట్ ఎక్కువ ఉంటుంది. సో, ఇది ఫస్ట్ ఇంతే ఉంటుంది నోట్స్ మీకు. ఇక్కడి నుంచి థియరీ పార్ట్ చాలా తక్కువ ఉంటుంది. మోస్ట్ ప్రాక్టికల్ అంతా కోడింగే ఉంటుంది. మీరేంటంటే జస్ట్ ఏ రోజు ఆ రోజు ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది మీకు. ఓకే. That's it for today, guys. Everyone, bye. ఎవరు అరవింద్ చింత ఇంకా అది డౌన్. ఎనీ డౌట్స్?
Anyone have any doubts? Any old అనుకుంటా. Okay. That's it for today, guys. Thank you. Bye.